సో ఏంటి ఇక్కడ కూర్చొని ముగ్గులు వేసుకుంటా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్తున్నాను అనుకున్నారా? అవును, హైదరాబాద్ లో ముగ్గులు చూద్దామనే కనిపిస్తలేవు కదా, నాకు కూడా అట్లే అయిపోయింది. ఎందుకంటే ఎవరు బిజీలో అలా అయిపోయారు. కానీ ఇవాళ నేను పండగ పూట వచ్చిన ఇక్కడ చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న రంగులన్నీ యూజ్ చేసి మరి ముగ్గులేస్తారు. మరి ముగ్గులేసే పెద్ద మనుషులు ఎవరు అని నాకు కూడా అనిపించింది. సో ఒక్కసారి వాళ్ళతో ముచ్చట పెడదాం అనిపించింది, అందుకని నేను కూడా వచ్చిన. ఇక మిమ్మల్ని కూడా తీసుకొచ్చిన, అందుకనే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని నేను కూడా ముగ్గులా కనిపించిన. నేను కూడా మస్తు రోజులైపోయింది, ఒకసారి వాళ్ళతో మాట్లాడి నేను కూడా వేసినట్టు ఉంటుంది అన్నట్టు ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో అది ముచ్చట. ఒక్కసారి ముగ్గులేసే పెద్ద మనుషులతో మాట్లాడదాం. సో ఏమేమి ముగ్గులు వేస్తున్నారు, పండుగ ఎట్లా చేసుకుంటున్నారు అనేది చూద్దాం. ఊర్లలో కూడా ఇంత పెద్ద ముగ్గులు కానరావేమో, కానీ మన హైదరాబాద్లో ఇంత పెద్ద ముగ్గులు కానొస్తున్నాయి. సో ముచ్చట మొత్తం అయిపోయిన తర్వాత వీడియోలో చెప్తా వీళ్ళు ఎవరు, ఏడేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అని ముచ్చట. ఓకే డన్. హాయ్, ముద్దుగా వేసినావు ముగ్గు. ఎవరు నేర్పించారు? మమ్మీ. మమ్మీ నేర్పించిందా? నిజం చెప్పు, ఇంటికాడ వేస్తావా? ఇంత పెద్దగా వేస్తావా? వెయ్యదు, చెప్పినా కదా నేను. సో పండగ టైంలో వేస్తావు. మరి ఈడ ఇంత పెద్ద ముగ్గు, మీరంతా టీం ఉన్నట్టున్నారు. ఎంతమంది కలిసి వేసారు? 3 ముగ్గురు కలిసి వేసారా? సో ఇంటి దగ్గర వేసినప్పుడు మమ్మీ నేను ఇద్దరు వేస్తారు. సో ఇష్టమా ముగ్గులు వేయడం? కనిపిస్తాయా మీ దగ్గర కూడా ఇంత పెద్ద ముగ్గులు? గల్లీలా కనిపిస్తాయా? కనిపించాయి. బుడ్డ ముగ్గులు చాలా కనిపిస్తాయి. బుడ్డ ముగ్గులు చాలా కనిపిస్తాయా? సో మరి అది ఇట్లా ముగ్గులు వేయడం ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీయా? బ్రేక్ఫాస్ట్ అయిందా? దానికంటే ఎక్కువ హ్యాపీ ఉందా ఇప్పుడు? మరి ఇవాళ ఇంత పెద్ద ముగ్గు వేసినావు కదా, ముందుగా ప్రాక్టీస్ చేసుకుర్రా? చేయలే, డైరెక్ట్ వేసేసిరా? మరి ఎట్లా అంటే ఒక ముగ్గురు ఒక టీం కదా, ఏ ముగ్గు వేసుకోవాలని మీరు డిస్కషన్ ఏం చేసుకోలేరా ముగ్గు కోసం? ఏం లేదు, డైరెక్ట్ వేసుకున్నాడు. సో ఇదనమాట. ఇంకొంతమంది కూడా మనం మాట్లాడదాం. ఇలా టీం ముగ్గురు కలిసి మంచిగా పాలకుండ వేసిర్రు అనమాట. సో పాలకుండలో ఏం రాసిండ్రో నేను చెప్పడు కదా, వాళ్ళతో చెప్పిస్తా. పాలకుండ కనిపిస్తుంది, అదేందాడు? ఎద్దు. ఎద్దు అది? షూరా? యా. మరి ఎద్దు కాళ్ళు లేవు, చేతులు లేవు అంటే జస్ట్ చూపించడానికి మకర సంక్రాంతికి వాళ్ళకి కూడా పూజ చేసుకుంటాం కాబట్టి మనం అలా రిప్రజెంట్ చేయడానికి ఓన్లీ ఫేస్ చేసాం. ఫేస్ ఒకటి వేసిర్రా? ఇక్కడ పాలకుండ వేసిర్రు, మరి ఇక్కడ ఏం రాసిర్రు? హ్యాపీ సంక్రాంతి అని హిందీలో రాసాము, ఇంకా పొంగల్ అని రాసాము, అంతే. పొంగల్ చేసుకుంటారా పండక్కి? ఎవరు చేస్తారు? మమ్మీ ఇంట్లో, మమ్మీ డాడీ కలిసి చేస్తారు. ఎట్లా చేస్తారు పొంగల్? మా కల్చర్లో అయితే చెయ్యరు, బట్ ఊర్లో చూస్తాను. ఎక్కడ మీ కల్చర్ అన్నావు కదా, ఎక్కడ మీది ప్రాపర్? నేను ఐఎమ్ ఫ్రమ్ రాజస్థాన్, సో మా ఊర్లో అంతలా చెయ్యరు, బట్ ఇక్కడ చాలా మందిని చూస్తాను చేయడం. ఆర్ యు ఎంజాయింగ్ ద కల్చర్ ఆఫ్ హియర్ సంక్రాంతి? వెరీ వెల్. సో ఏం నేర్చుకున్నావు ఇక్కడ? ఇక్కడ వచ్చి ఇంకొకటి నేర్చుకున్నా అంటే కాంపిటీషన్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. రంగోలియే కాకుండా ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. అండ్ ఆ కాంపిటీషన్స్లో అందరూ పార్టిసిపేట్ అవ్వడం, ఇంకా గెలవడం, ఇట్స్ లైక్ యూనిక్ థింగ్. అలా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అనమాట. నా ఊర్లో అయితే అసలు చూడలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం విచ్ ఐఎమ్ డూయింగ్ అ కాంపిటీషన్ ఆఫ్ రంగోలీ. ఇంటికాడ వేస్తారా మీ ఊర్లో? చేస్తారు. ఇట్లా కలర్లు వేస్తారా? కలర్స్ వేయరు, ఓన్లీ వైట్ అండ్ మట్టితో చేస్తారు అనమాట. అంతే. ఇక్కడ గంగిరెద్దులు ఆడిస్తారు పండక్కి. మీ స్కూల్కి వచ్చిందా గంగిరెద్దు? చూసినావా? ఫస్ట్ టైం చూసుడు? ఫస్ట్ టైం. ఎక్సైటింగ్ అనిపించిందా? చాలా చాలా. గుర్తుండిపోతుందా ఎప్పుడు ఈ సెలబ్రేషన్? అయ్యా. ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు నేను 9th క్లాస్. ఇది. సో ఇంకొంతమందితో పెద్ద మనుషులతో మాట్లాడదాం. ఇగో ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారిని అయితే ఇక కనిపిస్తుంది మనకి. ఒకరు పండుగ సంబరాలన్నీ ముగ్గులో చూపిస్తే ఇంకొకరు సరస్వతి మాతని చూపిస్తారు. సంక్రాంతి పండుగనేనా? మరి సరస్వతి మాతని ఇచ్చారు మీరు? అంటే మాకు ఇట్లా వేయాలనిపించింది డిఫరెంట్గా. ఫస్ట్ టైం వేస్తారా ఇట్లా? సెకండ్ టైం వేస్తారా? ముందు సంక్రాంతి రిలేటెడ్ వేసినాం, ఇప్పుడు ఇట్లా సరస్వతి దేవి ఇట్లా మాకు వేయాలనిపించింది అని చెప్పేసి ఇట్లా వేసినాం. సో అమ్మవారి వీణ దింపిర్రు, చేతులు దింపిర్రు, పద్మం దింపిర్రు. ప్రాక్టీస్ చేసుకురా ముందుగాల? నేను నైట్ ½ an hour ప్రాక్టీస్ చేసినాం అంతే. అంటే కలర్స్ లేకుండా నార్మల్ ముగ్గుతో ఒకసారి ప్రాక్టీస్ చేసినాం. డైరెక్ట్ వచ్చి ఇప్పుడు వేసినాం. ఇక్కడ కాంపిటీషన్ అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేసి వేసారు. అవునా? ఇంటికాడ వేస్తారు అట్లా ప్రాక్టీస్ చేసి? ఎందుకు అట్లా? టైం ఉంటుందా పొద్దుగాల లేచి? అసలు ఉండదు, స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే వేయము. ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి నేర్చుకొని వేసినాం. డన్. నువ్వు? నిత్య. ఏ క్లాస్ నువ్వు? 9th. పొద్దుగాల లేచి ముగ్గులు వేసి కలర్లు ఇట్లా అందరికి ఏం టైం ఉంటుందా? అసలు ఉండదు. సండే కూడా. సండే అంటే రెస్ట్ ప్లస్ వర్క్ ఉంటుంది కదా. రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారా? రెస్ట్ మోడ్, ఇంకా స్టడీస్, వర్క్ ఉంటుంది చాలా. పండుగల టైంలో
పండుగలప్పుడు వేస్తాం. ఎట్లా అనిపిస్తుంది ముగ్గులు వేస్తుంటే? ముగ్గేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, ఒక వైబ్, ఒక మంచి వైబ్ ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంటది? అంటే అది ఒక మంచి ట్రెడిషన్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఇక్కడ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇట్లా రంగోలీ ఒక టీం వర్క్ గా చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది టీం వర్క్ మీకు? టీం వర్క్ మంచిగా అనిపిస్తుంది. టీం వర్క్ తోనే చేయాలి, సోలో కన్నా టీం వర్క్ బెస్ట్. అందరం కలిసిమెలిసి ఉంటాము, ఎలాంటి గొడవలు రావు. ఒకళ్ళ హెల్ప్ ఇంకొకళ్ళు తీసుకొని మంచిగా చేస్తాం. ఏం చేస్తారు? వాళ్ళ హెల్ప్ మేము తీసుకొని, మా హెల్ప్ వాళ్ళు తీసుకొని మంచిగా ఫినిషింగ్ మంచిగా వస్తుంది. సో యూనిటీ, యూనిటీ, టీమ్ వర్క్ ఈజ్ అ యూనిటీ, అది అర్థమైంది ఇవ్వాలి మీకు. డన్. సో ఇంకొంతమంది తోడు మనం మాట్లాడదాం. హాయ్, అలసిపోయారా మీరు ముగ్గులేసి? అలసిపోలేరా? మరి తాపి కూర్చున్నారు, అయిపోయిందా వేయడం? అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాంపిటీషన్? బాగా కనిపిస్తుంది. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు మీరు ఈ ఫెస్టివల్ అంతా కూడా? స్కూల్లో ఇంటికాడైతే చేసుకునే అవకాశం ఉండదు. మా ఇంటి దగ్గర అందరు ముస్లిం బస్తీ అట్లా ఉన్నారు, కొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు మస్తు వేస్తారు ఇంటి ముందు, బాగా వేస్తారు. నేను చూసిన చాలా సారు మస్తు ముగ్గులు వేసిరు, కానీ కలర్ వేయలే, జస్ట్ శాండ్ తోని వైట్ చొప్పిస్తూనే వేసిరు అంతే. వాళ్ళు అట్లా వేస్తుంటే ఏమనిపించేది నీకు? నేను కూడా వేయాలి అని కనిపిస్తుంది. ఇంటికాడ ఏనిస్తారా? ఇస్తారు మా ఇంట్లో. మేము ఇంట్లో ఏనిస్తాం, కానీ ఇట్లా కలర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయా? ఉంటారు, ఉంటాయి. సో ఎట్లా అనిపిస్తుంది మరి స్కూల్లో ఈ పార్ట్ అవ్వడం? It's my first time. I done Mugu at first time only in school. My parents also given me permission to do. Oh. I liked it more. What about you? I like much, but I don't know how it is. I tried best. That's your that first is time? Yes, that is my first time. I wish I got my prize. Yes, me also. I am thinking that is not well, but I tried. That is my. You are very happy. Yes. Yes, we tried our best. That's it. You are very happy with your rangoli. Yes. Done. సో ఇందాక చెప్పినా కదా, వీడియో ఎండింగ్లో చెప్తాను నేను ఏడుకు వచ్చిన అనేది. సో నేను ఇది ఒక పురాతన దేవాలయం, వందల సంవత్సరాల ఒక పురాతన దేవాలయంలో రంగురంగుల రంగులతోటి ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో ముగ్గులే కష్టం, కానీ అట్లాంటిది నా కాళ్ళ దగ్గర మీరు చూస్తున్నారు కదా పెండ సాన్పుల రంగురంగుల ముగ్గులు పండగ కోసం వేస్తే ఎట్లుంటుందో ఇక ఈడికి వస్తే మనకు గానొస్తుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్గా వేసారు. సో ఈ వేసిన పెద్ద మనుషులు ఎవరో కాదు, అందరూ కూడా స్కూల్ పిల్లలే అనమాట. స్కూల్ పిల్లలు చాలా చాలా బ్యూటిఫుల్గా వేసారు. ఒకటి చూసినాం కదా మనం, సరస్వతి అమ్మవారు. ఇగో ఈడైతే పాలకుండలు, భోగి మంటలు, ఈడ గంగిరెద్దులు. సో అండ్ దాంతోపాటు రైతును కూడా వేసేసారు వీళ్ళు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. హాయ్. సో ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు పండగ? ముగ్గులేసి ఇంకా 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 స్కూల్లో అవన్నీ ఇక్కడ నంచుడు ఇక్కడ స్కూల్లో ఏంది అది? స్కూల్లో ఏది ముగ్గులు అంటే వాళ్ళు కూడా ముగ్గులేసి దేవుణ్ణి పెట్టి పూజలు అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చూసిర్రు? చేయలే, చూసిర్రు, చేస్తున్నారు. చూసినావా? చూసిన. డన్. సో ఇంకొకరితో మాట్లాడదాం. సో పిల్లలు కదా, సో వాళ్ళకి అర్థమైంది ఏంది పండుగ గురించి అంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏదో ఒక రకంగా పండుగ గురించి ఎంతో కొంత తెలుసుకున్నారు అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. హాయ్. హాయ్. సో ఇక్కడ మీది ప్రాపర్? మాది ఆంధ్రప్రదేశ్. ఏపీ. పండుగ పోతలేము ఈసారి. ఎందుకు అట్లా? ఏం లే, ఈసారి ఇంట్లోనే జరుపుకుందామని. ఇక్కడనే తెలంగాణ. ఇక్కడనే తెలంగాణ. మరి ఇలా తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో మంచిగా ఉంది, ఇది ఇంకొక టైప్ అంతే. సో మరి ఊరుని మిస్ అవ్వకుండా, ఇట్లా ముగ్గులు వేసుడు మిస్ అవ్వకుండా మంచి ఎండి వేస్తున్నారు గుళ్ళ. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ జరుపుకుంటే మొత్తం ఈడ ఫుల్ఫిల్. ఏం కాదులే, ఎప్పుడు మీ చుట్టాలతో జరుపుకుంటే ఇలా మీ దోస్తులతో జరుపుకుంటున్నాను, మీ టీచర్స్ తోటి జరుపుకుంటున్నావు. మేమందరం అయితే అడిగి రాలేం కదా, అందుకని నువ్వే ఒక్కదాన్ని ఉన్నావు అనుకో. చూడు ఎంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు పండగ. చూసినావా ఏమేమి చేసారు? ముగ్గులు వేసారు మొత్తం ఇట్లా, ఇంకా సెలబ్రేషన్ స్కూల్లో జరుపుతున్నారు. మంచిగా అనిపిస్తుంది, మొత్తం మంచిగా అనిపిస్తుంది. సో ఇంత పెద్ద ముగ్గులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ ఇంటికాడ వేస్తారా ఇంత పెద్ద ముగ్గులు? వేస్తాం. గల్లీలో వేస్తారా? పండగ రోజా లేదంటే రెగ్యులర్గా వేస్తుంటారు? పండగ రోజు ఇట్లా పెద్దగా వేస్తాం, రెగ్యులర్గా అయితే చిన్న చిన్న అంతే. చిన్న అంతే. ఇష్టమా ముగ్గులు వేయడం, కలర్స్ ఫిల్ చేయడం? సో ఏంది ఇవాళ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంది అసలు? ఈరోజు మాది అంటే పండగలో జరుపుకునే మొత్తం ఇట్లా మెన్షన్ చేద్దాం అనుకున్నాం. ఏమేమి మెన్షన్ చేసారు? అది భోగి మంట, అది పొంగల్
పాలు వంగినాయి పొంగించడం డన్ పాలు వంగించును ఇంకా ఇంకా అది రైతులు రైతులు గంగిరెద్దు అంతే ఏరే చెరుకు మర్చిపోయాను చెరుకేనా ఇది ఆడ పూలు కూడా మర్చిపోయాను పూలేనా పూలే ఎంత ప్రాక్టీస్ చేసారు ఇది వేయడానికి అంతేం కాదు ఒక రోజు ప్రాక్టీస్ చేసారు ఇంట్లో అమ్మ ఇట్లాంటి ముగ్గు ఏమంటే ప్రాక్టీస్ చేస్తారా చెయ్యరు సో ఇదన్నమాట నేను చెప్పినా కదా ఒక పురాతన దేవాలయంలో రంగురంగుల రంగవల్లికలు చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకైతే సో ఇట్లాంటి అట్మాస్ఫియర్ పండుగకు ముందే పండుగను తీసుకొని వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ మోర్ ఓవర్ నాకు ఏడ నచ్చిందంటే పిల్లలకి రంగుల ముగ్గులు వేసుట్లా ఒక్కొక్కరు ఒక రిలీజన్ అవి ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చి ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక ట్రెడిషన్ ఉండొచ్చు కాకపోతే వాళ్ళ ట్రెడిషన్ గురించి వాళ్ళకి అట్లీస్ట్ తెలవడంతో పాటు ఇక్కడ లోకల్గా జరిగే పండుగ ఎట్లా చేసుకుంటారు అని తెలిసే అవకాశం అనమాట ఇట్లాంటి రంగుల ముగ్గులు సో ఇంటికాడ ఎట్లాగో పాపం పిల్లలకు చదువులతోటే బిజీ అయిపోతారు సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ట్యూషన్లు వాళ్ళ బుక్కులతోటే కుస్తీలు పెట్టే పరిస్థితి కానీ పండుగ టైంలో ఇట్లాంటి సెలబ్రేషన్స్ వాళ్ళకు కూడా కొంత స్ట్రెస్ లెవెల్ని తగ్గించడానికి కావచ్చు లేదంటే పండుగ మోడ్లకు వాళ్ళు వచ్చేయడానికి కావచ్చు మంచిగా యూస్ఫుల్ అయితే సో అందుకనే ఇది రంగోలీ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది సో ఈ పార్టిసిపెంట్స్ అంతా కూడా బుజ్జు పిల్లలే సో మనం మాట్లాడిన అందరూ కూడా చిన్న పిల్లలే అనమాట సో చిన్న పిల్లల మాటలు మీరు కూడా విన్నారు కదా పండుగ ప్రత్యేకత గురించి వాళ్ళు జరుపుకునే పండుగ గురించి అండ్ వాళ్ళకి తెలిసిన పండుగ ముచ్చట్ల గురించి సో ఇదనమాట సంక్రాంతి స్పెషల్గా మీకోసం మేము చేస్తున్న చిన్ని పిల్లల సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈహా టీవీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి.